తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధానంగా మేఘాతో సీఎం చీకటి ఒప్పందం సుంకిశాల గోపి మేళ అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సుంకిశాలపై విజిలెన్స్ రిపోర్ట్ను బయట పెట్టకపోవడానికి కారణం ఇదే. నిర్మాణ లోపం బయటపడుతుందేమోనని సర్కారు భయం, నివేదికకు దేశ రక్షణతో ముడిపెట్టడం విడ్డూరం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించిండు. మేఘాను తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నాడు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీసిండు అంటూ తీవ్రంగా ఆరోపణలు చేసిండు కేటీఆర్. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే మనకి నిన్న ఒక విషాదం జరిగింది. సెల్ఫీ సరదాకు 5గురు బలి అంటూ మన వార్త చూస్తున్నాం. విహారయాత్రకు పోయి 5గురు చనిపోయిండు, యువకుల మృత్యం చూస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ 7గురిలో 2ని కాపాడిండు స్థానికులు. యువకులంతా హైదరాబాద్ వాసులే. మరణించిన వారిలో 2 సోదరులు. బస్తీ పేద కుటుంబాల్లో తీరని విషాదం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం అంటూ మనం చూస్తున్నాం. ఇక్కడే బైక్ మీద వాళ్ళు బయలుదేరిన యువకులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. ప్రమాదం జరగడానికి ముందు ఫోటోగ్రాఫ్ ఇది. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా కూడా సెల్ఫీల మోజులో పడి ప్రాణాలని నిర్లక్ష్యం చేయొద్దని ఎంత చెప్తున్నా కూడా పెడచెవిన పెడుతున్నారు. కానీ అట్లా చేయకూడదు అనే దానికి మరొక ఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇంకో ప్రధాన అప్డేట్ ఏంటి అని అంటే, నిన్న కాంగ్రెస్ గూండాగిరి అని కనిపించింది. భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి జరిగింది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. ఇక్కడ మనం బీఆర్ఎస్ భువనగిరి కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మనం గమనించవచ్చు. ఫోటోగ్రాఫ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఎక్కి మొత్తం విధ్వంసం చేస్తూ ఉంటే అక్కడే ఉండి దౌర్జన్యాన్ని వీడియో రికార్డ్ చేస్తున్న పోలీసులను కూడా చూస్తున్నాం. పోలీసులు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని దౌర్జన్యానికి పాల్పడప్పుడు ఆపాలి. ఆపడం పోయి వాళ్ళు చేస్తున్న దాన్ని ఉల్టా వీడియో రికార్డ్ చేసిన ఘటన ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పార్టీ ఆఫీస్లో ఫర్నిచర్, అద్దాలు, టీవీ ధ్వంసం చేసిండ్రు. పోలీసుల సమక్షంలోనే యూత్ కాంగ్రెస్ అరాచకం మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పట్టణంలో భారీ ర్యాలీ, కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం అంటూ వార్త గమనించవచ్చు మనం. రాస్తారోకోకు దిగిన శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు. భువనగిరిలో ఉద్రిక్తత. నేడు బీఆర్ఎస్ ధర్నాలు. దాడులకు భయపడము, ప్రశ్నించడం ఆపమన్నారు కేటీఆర్. ఈ ఘటనకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులా అంటూ హరీష్ రావు కూడా ప్రశ్నించిండ్రు. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నదంటూ కవిత వ్యాఖ్యానించిండ్రు. ఏడాదంతా డైవర్షన్, ఇప్పుడు దాడులా అంటూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యానం మనం ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడి చేస్తారంటూ పైల శేఖర్ రెడ్డి కమెంట్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నిందితులకు రాచ మర్యాదలా అంటూ మనం ఇక్కడ ఇంకొక డీటెయిల్ కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే భువనగిరి దాడి ఘటనకు సంబంధించి పోలీసుల తీరు ఎట్లా ఉందనేది మనం ఆల్రెడీ ఇక్కడ ఫోటోగ్రాఫ్లో చూస్తున్నాం. ఇక్కడ అక్కడనే ఉంటే పోలీసులు ఆపాలి. పోలీసులు ఉంటే ఏదైనా అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా దాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు అక్కడనే ఉండి వీడియో తీస్తున్న ఘటన కనిపిస్తుంది. ఇదే కాకుండా ఈ ఓవరాల్ ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వైఖరికి సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన వారిని ముందు సీట్లలో కూర్చోబెట్టి మర్యాద. ఈ ఫోటోగ్రాఫ్ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మనం వెళ్దాము. హెచ్చరికల వీడియోను స్వయంగా చిత్రీకరించిన పోలీసులు అంటూ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్దామన్నాను. దెన్ ఇక మిగతా వార్తలు ఒకసారి మనం చూస్తే, భూములు గుంజుకుంటే ఊరుకోమంటూ ఇక్కడ చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి అంటూ మనం రైతులకు అండగా ఉండి పోరాడతాము. మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యలు అండ్ ఎల్కేశ్వరం సూరారంలో ఆయన పర్యటనకు సంబంధించి చూస్తున్నాం. బాధిత రైతులతో మాట్లాడుతున్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అండ్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఇతర నేతలంతా కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే లిక్కర్ రేట్లపై దొంగాట అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. ప్రజలను తప్పుదో పట్టించేందుకే విభేదాల నాటకం. ఎందుకంటే కొద్ది రోజులుగా లిక్కర్ ప్రైజెస్కి సంబంధించి రోజుకొక వార్త వస్తుంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్ అమ్మకాలు ఇక్కడ ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళు రేట్లు పెంచిందని చెప్పడం, ఇంకోటి చెప్పడము, కొద్ది రోజులుగా ఒక నాటకీయ పరంపర కొనసాగుతూ వస్తుంది. దానికి సంబంధించిన వార్త ఇది. సో ప్రజలు తప్పుదో పట్టించేందుకే విభేదాల నాటకం ఆడుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మద్యం ధరల పెంపుకు ఇప్పటికే సర్కార్ నిర్ణయం తీసుకుంది. 5గురు సభ్యుల కమిటీ 6 నెలల కిందటే సిఫారసు. ప్రభుత్వం కంపెనీల మధ్య ఉత్తుత్తి భిన్నాభిప్రాయాలు, కంపెనీల ఒత్తిడితో తప్పట్లేదు అన్నట్టుగా సర్కార్ కలరింగ్. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోండి అంటూ సీఎం ఆదేశం అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే సంక్రాంతికి
చీరలేవి సీతక్క అంటూ మనకి క్వశ్చన్ మార్క్ ఇంకొక వార్త కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే తెలంగాణకు సంబంధించి, తెలంగాణ సంస్కృతికి సంబంధించి గత 10 ఏళ్లలో బతుకమ్మ పండుగ వచ్చిందనంటే చీరలు ఉండేవి. బతుకమ్మకి చీరలు రద్దు చేసింది ప్రభుత్వం. ఎస్హెచ్జి మహిళలకు 2 చీరలు ఇస్తామని హామీ, వేదికలపైన సీఎం రేవంత్, మంత్రి సీతక్క ప్రకటనలు, పండగ వచ్చినా చీరల పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం అని మనం వార్త చూస్తున్నాం. ఎందుకంటే పండగలు గడిచిపోతున్నాయి, పండగ సమయం దాటిపోతుంది, కానీ ప్రభుత్వం చెప్తానన్న ఏవి కూడా చెయ్యని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో ఇంకా మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి సంబంధించి మనం క్లియర్గా చూస్తున్నాం. ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా. సో ఈ వాళ్ళని బయటకు తీసుకెళ్తున్న పోలీసులు ఆ దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అంటూ మనం చూస్తున్నాం. సో ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రభుత్వ చర్యల్ని ఎక్కడైనా ఖండిస్తూ మాట్లాడితే ప్రజలకు న్యాయం చేయాలని అడిగితే ఇటువంటి దాడులకు పాల్పడతారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎవరు అడిగినా సరే, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీదకి దాడులకు తెగబడడం, ఇటువంటి చర్యలని కూడా మనం తరచూ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఎవరెవరు నేతలు ఏమేమన్నారు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే కాంగ్రెస్ దాడి హేయమని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన కమెంట్ మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి హింసను ప్రోత్సహిస్తున్నారా అని ఆయన నిలదీసిండ్రు. ఇంకొక వైపు సమర్థనీయం కాదు అంటూ వద్రాజు రవిచంద్ర చేసిన కమెంట్ చూస్తున్నాం, రాజ్యసభ సభ్యుడు. ఇంకొక వైపు చూసుకుంటే ఈ దాడి అనేది పిరికి పంద చర్య అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ దాడిని ఖండించారు. ఎన్ఎస్యుఐ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించున్నారని ఆయన సీరియస్ అయ్యారు. ఇంకొక వైపు చూసుకుంటే పెద్దల ప్రోత్సాహంతో దాడులు జరిగినాయని చెప్పేసి బడుగుల లింగయ్య యాదవ్ మాజీ రాజ్యసభ సభ్యుల కమెంట్ చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే రాహుల్ స్పందించాలి అంటూ సుమన్ చేసిన కమెంట్ బాల్క సుమన్ చేసిన కమెంట్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి రాహుల్ స్పందించకపోతే ఆయనే ప్రోత్సహిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడారు. ఇంకో వైపు చూసుకుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే హింసన అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించిండ్రు. ఈ చర్యను ఆయన తీవ్రంగా ఖండించిన ఘటన మనం చూస్తున్నాం. ఇంకోవైపు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేసిండ్రు. పోలీసులే జయించారు అని చెప్పేసి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ధ్వజం ఎత్తిండ్రు. సో ఈ ఘటన గురించి పోలీసులకు ముందే తెలిసినా అడ్డుకోలేదు అని అన్నారు. రౌడీస్ అని కాంగ్రెస్ పార్టీ మరిచిపోవడం లేదు అని ఆమె మండిపడ్డారు. ఇంకొక వైపు చూసుకుంటే మూల్యం తప్పదు అంటూ భిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ చేసిన కమెంట్ మనం చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ పెద్దలు దాడులు చేయించారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కమెంట్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజము, కానీ ప్రశ్నిస్తే విమర్శిస్తే దాడులకు తెగబడతారా అంటూ ప్రశ్నించిన పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే దాడుల అంటూ సమాధానం చెప్పలేక దాడులు చూస్తూ ఊరుకము బుద్ధి చెప్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయిన దానికి సంబంధించిన వార్త ఇది. ఇంకోవైపు కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం అంటూ రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులు, కాంగ్రెస్ గుండెల దాడి అనేది పిరికి పంద చర్య అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే దాడులకు భయపడము, సర్కార్ను ప్రశ్నించడము ఆపము, సమాధానం చెప్పలేక దాడుల అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమెంట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా సర్కార్ను ప్రశ్నించడం ఆపమని చెప్తున్నారైనా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే భువనగిరి బీఆర్ఎస్ ఆఫీస్ మీద కాంగ్రెస్ గూండాల దాడి, ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకన్నా 100 రెట్ల అణిచివేత, అయినా కూడా లెక్క చేసేది లేదు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం గమనించవచ్చు. ఇక భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి వార్త కంటిన్యూషన్లో చూసుకుంటే ఏడాదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు దాడుల అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించిండ్రు. సో 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమై ఏడాదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, ఇప్పుడు దాడులకు తెగబడుతున్నారని చెప్పేసి ఆయన సీరియస్ అయినరు. ఈ దాడి దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికావు, ఇట్లానే కొనసాగితే కాంగ్రెస్ మీద ప్రజలే దాడులకు దిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి జగదీష్ రెడ్డి కామెంట్ చేసింది. ఇంకోవైపు చూస్తే రేవంత్ను విమర్శిస్తే దాడుల అంటూ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన కమెంట్ చూస్తున్నాం. ఇంత జరుగుతుంటే గుండాలు విధ్వంసం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని చెప్పేసి ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారంటూ ఆయన నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే
నేతలంతా కూడా ఎట్లా స్పందించిన దానికి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే ఇదంతా కూడా విధ్వంస పాలన అని చెప్పేసి దేవిప్రసాద్ కమెంట్ చేసిండ్రు. రేవంత్ వైఖరితోనే హింస అంటూ దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నేత ఆయన పేర్కొన్నారు. పునరావృతమైతే తరిమి కొడతామంటూ క్యామ మల్లేష్ కూడా కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం కూడా సిగ్గు చేయటని చెప్పేసి ఆయన అన్నారు. ఇంకోవైపు చూస్తే పాలన చేతగాకే దాడులు అంటూ తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ కమెంట్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ది అరాచక పాలన అంటూ కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ కామెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. తప్పిదాలను ఎండగడుతూనే ఉంటామని చెప్పేసి బాలాజీ యాదవ్ కామెంట్ మనం గమనించవచ్చు. ఇదంతా కూడా పిరికి పందల చర్య అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి కామెంట్ చూస్తున్నాం. పోలీసుల ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పేసి సతీష్ రెడ్డి కామెంట్. దాడి సిగ్గుచేటు అంటూ కిషోర్ గౌడ్ చేసిన కామెంట్ మనం గమనించవచ్చు. ప్రతిఘటన తప్పదు అంటూ బాలు కామెంట్, తుంగబాలు కామెంట్ మనం గమనించవచ్చు. సో ఏదేమైనా సరే, ఏ విధంగా భయపెట్టినా సరే, దాడులు చేసినా సరే భయపడే ప్రసక్తే లేదు, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే వెళ్ళిందని మనం చెప్పొచ్చు. ఇంకోవైపు ఒక్కసారి మనము గమనించినట్లయితే ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి కవరేజ్ ఇచ్చిన మనం రెగ్యులర్గా మనం గమనిస్తే ప్రభుత్వ అనుకూల మీడియా ఏదైతే ఉందో ఎటువంటి తెలంగాణకు సంబంధించి వార్తలను ఏ విధంగా వక్రీకరిస్తూ ఉంటుందో, వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందో మనం రెగ్యులర్గా గమనిస్తున్నాము. దానికి సంబంధించే మనం గమనించినట్లయితే ఈనాడు దినపత్రికకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు ఏం రాసినానంటే యాదాద్రి జిల్లా బారాస కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ను ధ్వంసం చేసిన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఏ కార్యకర్తలు, సీఎంపై బారాస జిల్లా అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ అంటూ, అంటే ఇవన్నీ జస్ట్ ఆరోపణలాగా కనిపిస్తాయి. ఈ పోలీసుల వైఖరి అనేది వీళ్ళకి ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనిపించని పరిస్థితి అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను అన్నాను డీటెయిల్స్లో ఒక్కసారి వెళ్దామని. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి సంబంధించి ట్వీట్ చేసిండు. పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూర్చునే ముందు సీట్లో కాంగ్రెస్ గూండా చందు గారిని కూర్చోబెట్టి భలే గౌరవించారు భువనగిరి పోలీసులు. పోలీసు వాహనంలో ఈ నిందితుడి వీడియోను రికార్డ్ చేసింది పక్కాగా పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. బీఆర్ఎస్ మీద ఎంత దాడి చేస్తే అంత గౌరవం పెరుగుతుంది అన్నమాట. ఎక్కడి నుంచి ఎంత కిందకి దిగజారిపోయారు మీరు అంటూ తెలంగాణ కాప్స్ అంటూ ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది. దెర్ ఈజ్ నో రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ, ఓన్లీ అనుము లా వర్క్స్ హియర్ అంటూ దీనికి సంబంధించి ఆయన కింద కూడా కోట్ చేస్తున్నారు. అంటే మనం ఈ ఫోటోగ్రాఫ్ని గమనించినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది. రైట్ సైడ్లో ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళ సీట్ ఉంటుంది, ఇక్కడ ఇన్స్పెక్టర్ కూర్చోవాల్సిన ప్లేస్ ఇక్కడ. కానీ ఇక్కడ దాడి చేసిన వ్యక్తిని కూర్చోబెట్టి వెనక నుంచి పోలీసులే రికార్డ్ చేసి చేసిన పరిస్థితి అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అని అంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు ఈ ఘటనకు సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చెలాయిస్తున్నారు అంటూ కూడా ఆయన కమెంట్ చేసిండ్రు. ఎక్కడ చూసినా కూడా ఎవరు ప్రశ్నించినా కూడా ఇందిరమ్మ రాజ్యం అనే పేరుకు మాత్రం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే నిజంగా అప్పట్లో ఎమర్జెన్సీ ఎట్లా అయితే ఉండేదో, ప్రజలు ఏ విధంగా అవస్థలు పడ్డారో మళ్ళీ అదే పరిస్థితి తెలంగాణలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వైఖరితోని కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా నష్టం జరుగుతుంది. మరి కాంగ్రెస్ దాన్ని ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా రికవర్ చేసుకుంటుంది అనేది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. దానికి సంబంధించి కూడా మన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ గూండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఎన్నుకున్న ప్రజలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అని అన్నారు. ప్రజలు 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గూండాగిరి తమ మార్క్ పాలనాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుంది అని చెప్పిండ్రు. ఇదే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా 10 ఏళ్ల పాటు తెలంగాణ ఎట్లా ఉండేది, ఏ విధంగా ప్రశాంతంగా ఉండేది, ఎటువంటి ఘటనలు జరిగినాయి, ఏ అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అనేది వార్తల్లో ఉండేది, తెలంగాణ గురించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇతర దేశాలు కూడా ఎటువంటి
చర్చ వచ్చేది ఇప్పుడు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాల మీద తెలంగాణ బయటకు వస్తుంది, తెలంగాణ పేరు ఏ అంశాల మీద బయటకు వస్తుంది అనేది ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్న సిచ్యువేషన్. గత 10 ఏళ్లలో ఉన్న పరిస్థితి ఈ ఏడాదిలో ఎప్పుడు కూడా కనిపించలేదు. ఒక విధ్వంసము, అరాచకము, ప్రజల ఏడుపులు, గోసలు తప్ప, ఒక ప్రభుత్వ పూర్తి వైఫల్యం తప్ప ఏమీ కనిపించని పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. సో మా పార్టీ కార్యకర్తలు నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాము. వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు వారి వెనక ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేసిన వార్త మనం ఇక్కడ చాలా క్లియర్గా గమనించవచ్చు. సో ఇంకా మనం రిమైనింగ్ అప్డేట్స్లో ఒక్కొక్కసారి వెళ్తే, భూములు గుంజుకుంటే ఊరుకోమంటూ చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి, రైతులకు అండగా పోరాడదామంటూ ఇక్కడ మధుసూదనాచారి అండ్ ఇతర నేతలంతా కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భం ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే మనం ఇక్కడ నిందితులకు రాచ మర్యాదల అంటూ మనకి వార్త కనిపిస్తుంది. భువనగిరి దాడి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు అంటూ కూడా మనం వార్తని చాలా క్లియర్గా గమనించవచ్చు. నిందితులకు పోలీసులు రాచ మర్యాదలు చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించేటప్పుడు వాహనంలోని మధ్య సీట్లో కూర్చోబెడతారు. కానీ భువనగిరి పోలీసులు మాత్రం దాడిలో కీలక భూమిక పోషించిన నిందితుడు NSUI యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపంగ చందును ముందు సీట్లో కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డిని విమర్శించినందుకే బీఆర్ఎస్ ఆఫీస్పై దాడి చేశాము అని సదరు వ్యక్తి వీడియో తీసి హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. దాడికి పాల్పడ్డ యూత్ కాంగ్రెస్ నేతల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రాత్రి 8 గంటలకే స్టేషన్ బెల్పై విడుదల చేసినట్టు తెలిసింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం అంటూ మనం గమనించవచ్చు. పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కూడా ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. కేవలం ఈ ఘటననే కాదు, ప్రభుత్వం పోలీసులు ఏకమై కూడా ఎవరైతే ప్రజల్ని అరిగోస పెట్టుకుంటా ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితులనే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం చూస్తా వచ్చినాం. బీఆర్ఎస్ ఆఫీస్పై దాడి గర్హనీయమంటూ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కామెంట్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకో వైపు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఒక నెగిటివ్ కామెంట్, ప్రజలు గత 10 ఏళ్లలో ఎట్లా అయితే ప్రశాంతంగా ఉన్నారు, ఏ విధానాల వల్ల అనేక వర్గాల ప్రజలు ఒక ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తూ వచ్చిండ్రో దాన్నంతా విధ్వంసం చేయడమే కాదు, వాస్తవం ఒకలాగుంటే ప్రభుత్వం చెప్పే మాటలు ఇంకొకలాగా ఉంటాయి. దానికి సంబంధించి మనం ఇంకొక వైపు చూస్తే రైతు బంధు వృధా అని నిరూపిస్తారా అంటూ 25,000 కోట్లు వృధాని ఎట్లా అంటారు, మంత్రివర్గ కమిటీ ఏం తేల్చింది, సీఎం ఊళ్ళో అనర్హుల పేర్లు చెప్తారా, కాంగ్రెస్కు బీజేపీ కాపలా, రైతుకు సాయం దేశ సహకారమే అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. నిజంగా ఈ రైతు బంధుకు సంబంధించి రైతులు ఏ విధంగా అరిగోసపడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, సాగునీళ్ళకు కావచ్చు, కరెంటుకు కావచ్చు, వ్యవసాయానికి నిజంగా పెట్టుబడి సాయం, రైతు బంధు పెట్టుబడి సాయం సీజనల్గా వితిన్ టైం ఏ సమయంలో పెట్టుబడి సాయం అందాలో ఆ సమయంలో వాళ్ళకి సహాయం అందితే వాళ్ళు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని, ఎక్కడెక్కడో వలసలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకొని ఉన్న ఊర్లలో ఒక మెరుగైన జీవన స్థితి కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవాలన్నిటిని కూడా విస్మరిస్తూ వీటిని అబద్ధాలు అని చెప్పే ఒక కుట్ర, దీని వ్యవసాయ రంగం పైన కుట్ర అని కూడా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉన్న వాస్తవాలని మభ్యపెట్టి ఎంత అబద్ధాలు చెప్పినా, ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా వాస్తవం అయితే మారిపోదు, ప్రజల బాధలైతే తీరవు. ప్రజలకు నిజంగా ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కడ అమలు చేయండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళంతా నిలదీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి, గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడలేని ఒక దారుణమైన పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వం మాత్రం ఒక మొండి వైఖరితో అదే పద్ధతి అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో ఎట్లా అయితే ఎటువంటి వైఖరి అయితే ఉంది, ఎందుకంటే ప్రజలంతా ఆశించిండ్రు. కొంతకాలం గడిచిన తర్వాత ఎంతో కొంత పని చేసి మేము ఈ పని చేసినామని ప్రజల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకుంటుందేమో అని ఆశపడ్డారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ప్రజల భ్రమలన్నీ తొలగిపోయి కాంగ్రెస్ అంటే ఎట్లా ఉంటుంది, నిజంగా ఎన్నికలకు ముందు అనేక సందర్భాలలో చర్చ జరిగింది. కాంగ్రెస్ ఇతర పార్టీలు వస్తే పరిపాలన ఎట్లా ఉంటుంది, వైఖరి ఎట్లా ఉంటుంది అనే దానికి సంబంధించి అనేక సార్లు చర్చ జరిగింది. ఎట్లా ఏ మాటలైతే ఎన్నికలకు ముందు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాట్లాడుకోవడం జరిగింది. అవన్నీ కూడా అక్షరాల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు మనం మిగతా వార్తలు ఒక్కసారి గమనించినట్లయితే సుంకిశాల ఘటనకు సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు. సో మేఘాకు సంబంధించి సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరం. మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సుంకిశాలలో మెగా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింది. హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింది. నిర్మాణ లోపం బయటపడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ జంకుతుంది. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీని దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారు. తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మెగా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారు అంటూ వ్యాఖ్యానించారు. క్విడ్ ప్రోకోన్ కూడా మెన్షన్ చేసిండ్రు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైఖరి ఎట్లా ఉందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాటలైతే మాట్లాడిండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అంశాలనైతే విమర్శిస్తూ ఉన్నాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టోన్ చేంజ్ అయిపోయింది, ఆయన వాయిస్ చేంజ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వైఖరి ఎట్లా ఉందో కాంగ్రెస్కి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఒక వైఖరి ఒకలాగా ఉంటుంది, రాష్ట్రంలో చూసుకుంటే దానికి భిన్నంగా ఉంటుంది. నేషనల్ వైడ్గా కాంగ్రెస్ విధానాలకు డిఫరెన్స్ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక ప్రతిపక్షంగా నిజంగా అపోజిషన్ ఎట్లా అయితే వ్యవహరిస్తుందో రాష్ట్ర కాంగ్రెస్కి జాతీయ కాంగ్రెస్కి అటువంటి డిఫరెన్స్ అనేది ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థలో కూడా ఒక నిర్లక్ష్యము, ఒక పట్టింపు లేనితనము, ప్రజలంటే ఒక చిన్న చూపు, ఇవన్నీ కూడా చాలా అనేక సందర్భాల్లో బయటపడుతూ ఉన్నాయి. అటువంటి సంఘటన ఇంకొకటి జరిగింది, నిజామాబాద్లో ఈ ఘటన జరిగింది. ఎందుకంటే నిజంగా మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తే గమనిస్తే దవాఖానా ఫంక్షన్ హాల్ అని మనం హెడ్లైన్ చూస్తున్నాము. అయితే ఏం జరిగిందంటే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఒక పేషెంట్ అక్కడికి వచ్చినప్పుడు కనీసం పట్టించుకోకుండా మొత్తం స్టాఫ్ అంతా కూడా సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ బర్త్డే వేడుకలకు సంబంధించి ఎవరు కూడా స్టాఫ్ ఎవరు లేకుండా బర్త్డే వేడుకలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే సమన్వయం చేసుకుని నిజంగా ఏమైనా ఉంటే కొంత రోగులకి అక్కడ వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. సో వీళ్ళంతా స్టాఫ్ అంతా కూడా ఈ బర్త్డే వేడుకల్లో నిమగ్నం అయిపోయిన సందర్భంలో వైద్యం కోసం భార్యను భుజాన వేసుకొని విద్యానాయక్ అనే వ్యక్తి భుజాన వేసుకుని తీసుకెళ్లిన ఒక దారుణమైన పరిస్థితి. సో ఛాంబర్లో అట్టహాసంగా సూపరింటెండెంట్ బర్త్డే బొకేలు, బహుమతులు, ఫోటోషూట్లు, వీడియోలు అంటూ కూడా మనం చూస్తున్నాం. మేడం ప్రసన్నం చేసుకోవడానికి సిబ్బంది క్యూ అంటూ కూడా మనం వార్త గమనించవచ్చు. ఈ సందర్భంలో రోగిని భుజాన వేసుకొని ఏడంతస్తులు తిరిగిన బాధితుడు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో వైద్య అధికారుల ఇష్టారాజ్యం. అంటే నిజంగా ఈ కండిషన్లో ఒక వ్యక్తిని భుజాన వేసుకుని 7 అంతస్తులు ఒక వ్యక్తి తిరిగిండు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరైనా నిజంగా ఒక మనిషిని ఎత్తుకొని కొంత దూరం నడవడం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది పేషెంట్ కండిషన్ కొంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో పేషెంట్ని భుజాన వేసుకొని 7 అంతస్తులు తిరిగే దారుణమైన సిచ్యువేషన్ ఉందంటే ఎంత దారుణమైన నిర్లక్ష్యం ఉందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఇటువంటి ఘటనలు కోకొలలు జరుగుతూ ఉన్నాయి. అనేక విధాలుగా నిర్లక్ష్యం అనేది అధికారుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దౌర్జన్యపూరితమైన బిహేవియర్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది.